బీఆర్ఎస్ పార్టీకి ప్రజలు బుద్ధి చెప్పినా తీరు మార్చుకోలేదని విమర్శించారు కాంగ్రెస్ నేతలు. 10 ఏళ్లలో ఏమీ సాధించలేక 2 నెలల ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారని మండిపడ్డారు. బీఆర్ఎస్ లో స్వేచ్ఛ లేదని, ఎప్పుడైనా ఆ పార్టీ నుంచి ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరే ఛాన్స్ ఉందన్నారు. అటు సింగరేణిలో స్థానికులకు 80% ఉద్యోగాలు ఇవ్వడంపై సీఎం రేవంత్, ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామికి పాలాభిషేకం చేశారు కాంగ్రెస్ నేతలు. ఏఐసీసీ రాష్ట్ర ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి సమక్షంలో కాంగ్రెస్ లో చేరారు బల్దియా మాజీ డిప్యూటీ మేయర్ బోరబండ కార్పొరేటర్ బాబా ఫసీయుద్దీన్. బీఆర్ఎస్ రాజీనామా లేఖను కేసీఆర్ కు పంపారు. పార్టీ అనుసరిస్తున్న విధానాలు తనకు నచ్చలేదని రాజీనామా లేఖలో పేర్కొన్నారు ఫసీయుద్దీన్. కేసీఆర్ కు హరీష్ రావు ఎప్పుడైనా వెన్నుపోటు పొడుస్తారని ఆరోపించారు కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి. బీఆర్ఎస్ లో స్వేచ్ఛ లేదన్న జగ్గారెడ్డి ఆ పార్టీలోంచి 20 నుంచి 25 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లోకి వస్తారని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొడతామంటున్నారు. పడగొట్టడానికి ఇదేమన్నా మేడిగడ్డ పిల్లరా అని ప్రశ్నించారు జగ్గారెడ్డి. ఇచ్చిన హామీలు మేము అమలు చేయకపోతే అంతర్యుద్ధం అంట. అంతర్యుద్ధం అంటే ఏంటిది అంటే మా మీద యుద్ధమా, మీ లోపల యుద్ధమా? మీరు కల్తీ సిమెంట్ తోటి కట్టిన మేడిగడ్డ పిల్లరా కాంగ్రెస్ పార్టీ అంటే? మ్యారేజ్ పిల్లర్ అనుకుంటురా? ఏదో ఒక రోజు కేసీఆర్కి కేటీఆర్కి గడ్డపారబెట్టి వెనకేసి కూర్చేది హరీష్ రావే. బీఆర్ఎస్ కు ప్రజలు బుద్ధి చెప్పినా ఆ పార్టీ నేతలు మారలేదని మండిపడ్డారు ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి. సీఎంపై విమర్శలు చేసే ముందు బీఆర్ఎస్ నేతలు ఆలోచించాలన్నారు. ఆస్తులను కూడబెట్టుకోవడం తప్ప బీఆర్ఎస్ ప్రజలకు చేసిందేమీ లేదన్నారు మల్రెడ్డి. మీకు ప్రజల మీద ప్రేమ లేదు, ప్రజా సమస్యల మీద ప్రేమ లేదు, ప్రజలకు కావలసింది మీరు 10 సంవత్సరాలు చేయలేదు, మేము చేస్తుంటే ఓర్వలేకపోతున్నారు. తప్పకుండా రేపు మీ బుద్ధి మారకపోతే మీ బుద్ధి ఎట్లా మార్చిపియాలనో మాకు తెలుసు. తప్పకుండా ఆ బుద్ధి మార్చే పని కూడా చేస్తాం. కానీ ప్రజాస్వామ్య విలువలను కాపాడడానికి మేము పనిచేస్తుంది కాంగ్రెస్ పార్టీ అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియపరుస్తున్నాను. ప్రజల్లో కాంగ్రెస్ కు వచ్చే ఆదరణ చూసి బీఆర్ఎస్ జీర్ణించుకోలేకపోతోందని విమర్శించారు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. హామీలు అమలు చేస్తామంటే బీఆర్ఎస్ నేతలు ఓర్చుకోలేకపోతున్నారన్నారు. అసెంబ్లీలో కేసీఆర్ ఛాంబర్ కోసం బీఆర్ఎస్ నేతలు గొడవ పడడం సిగ్గుచేటన్నారు ఆది శ్రీనివాస్. ఇంకా తెలంగాణ పేరుతో ప్రజలను మభ్యపెట్టాలని చెప్పి చూస్తున్న వీరికి అసలు తెలంగాణతో పేగుబంధం తెగిపోయింది. ఎప్పుడు టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ పార్టీగా మారిన రోజే తెలంగాణ ప్రాంత ప్రజలతో పేగుబంధం తెగిపోయినటువంటి ఈ టీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ చేపడుతున్నటువంటి ప్రజాదరణ పథకాలు అమలు చేసే తీరును చూసి తట్టుకోలేకనే ఈరోజు పిచ్చి పిచ్చి ప్రియాలాపన చేస్తున్నారు. ఫ్రస్ట్రేషన్లో ఎవరికి వారు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నటువంటి టీఆర్ఎస్ నాయకుల యొక్క తీరును మేము ఈ సందర్భంగా ఖండిస్తూ మండలి సమావేశాలకు హాజరయ్యేందుకు నాంపల్లి నుంచి ఆర్టీసీ బస్ లో అసెంబ్లీ వరకు వచ్చారు ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్. సర్కార్ అమలు చేస్తున్న ఫ్రీ బస్ సౌకర్యంపై ఆరా తీశారు. గన్ పార్క్ లో నివాళులు అర్పించారు. సభలో విద్యార్థుల సమస్యలను ప్రస్తావించి వాటి పరిష్కారానికి కృషి చేస్తానన్నారు బల్మూరి. తప్పనిసరిగా యువ కులాని వైపు విద్యార్థుల వైపే బల్మూరి వెంకట్ ఉంటాడు. వారి యొక్క సమస్యల్ని ముఖ్యమంత్రి గారి యొక్క సూచనల మేరకు ప్రతి ఒక్క వారు ఎదుర్కొంటున్న సమస్యల్ని తెలుసుకొని వారి సమస్యల్ని ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొని వెళ్ళి ప్రతి సమస్య పరిష్కారానికై నా వంతు పాత్ర పోషిస్తానని చెప్పని తెలంగాణ అమరవీరుల స్తూపం సాక్షిగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రతి ఒక్క విద్యార్థికి ప్రతి ఒక్క యువకునికి బల్మూరి వెంకట్గా నేను వాగ్దానం చేస్తున్నాను. ఇక మంచిర్యాల జిల్లా మందమర్రి, రామకృష్ణాపూర్, జైపూర్ మండలాల్లో సీఎం రేవంత్ రెడ్డి, చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు కాంగ్రెస్ నేతలు, సింగరేణి ఉద్యోగులు. సింగరేణి సంస్థలో స్థానికులకే 80% ఉద్యోగాలు ఇవ్వడానికి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసి 441 కార్మికుల పిల్లలకు ఉద్యోగాల సర్టిఫికెట్లు అందించారన్నారు. ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి చొరవ వల్లనే కార్మికుల పిల్లలకు ఉద్యోగాలు వచ్చాయని హర్షం వ్యక్తం చేశారు. 80% కాంట్రాక్టు ఉద్యోగాలను స్థానికులకే కల్పించే విధంగా కృషి చేసిన వివేక్ వెంకటస్వామికి ధన్యవాదాలు తెలిపారు కాంగ్రెస్ నాయకులు.